హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే జుట్టు లేని కొబ్బరికాయను ఎందుకు కొట్టకూడదు అనేది అయితే మీతో షేర్ చేస్తున్నానండి. మనం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే స్వామివారి దగ్గర అయితే ఖచ్చితంగా కొబ్బరికాయను అయితే కొడతాం కదండి. కానీ జుట్టు లేని కొబ్బరికాయను కొట్టకూడదు అని మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారు. కానీ అలా చెప్పడం వెనుక ఉన్న కారణాలు చాలా మందికి అయితే తెలియదు. నిజానికి భక్తి మార్గాల్లో చివరిది ఆత్మ నివేదనం, అంటే భగవంతునికి భక్తుడు తనకి తాను సమర్పించుకోవడం. అందుకే పూజ చేసిన తర్వాత కొబ్బరికాయనైతే మన ఆత్మస్వరూపంగా భావించి దైవానికి నైవేద్యంగా అయితే సమర్పిస్తాము. కొబ్బరికాయలోని ప్రతిదీ మన శరీరంలో ఉండే అనుసంధానమై ఉంటుందంట. కొబ్బరికాయ మన శరీరానికి పైనుంచి ఉండే పొర, చర్మం, పీచు, మాంసం, గట్టిగా ఉండే కొబ్బరి చిప్ప, ఎముకలు, కొబ్బరి మనిషిలోని ధాతువు, కొబ్బరికాయలోని నీరు ప్రాణధారం అని విశ్వసిస్తారు. కొబ్బరికాయలు పైన ఉండే కన్నులు ఈడ, పింగళ, సుబర్ణ నాడులుగా అయితే చెప్తారు. జుట్టు ఖండానికి, జ్ఞానానికి, అహంకారానికి ప్రతీక అని చెప్తారు. ఆత్మ నివేదన అంటే తనని తాను పూర్తిగా సమర్పించుకోవాలి. కాబట్టి పిలకలేని కొబ్బరికాయనైతే దేవునికైతే కొట్టడం దోషమని చెప్తారు. త్రిపురాసుర